హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవైతే మా పాప కోసం స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అండి. మోడల్స్ ఒక్కొక్క మోడల్లో స్టిచ్ చేశాను. మీకైతే ఎక్స్ప్లెయిన్ చూపిద్దామని చెప్పి ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క రకంగా ఎలా స్టిచ్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మాత్రం జీన్స్ పైకి అండి. ఇదేమో స్లీవ్లెస్ ఇచ్చాను. డ్రెస్ స్లీవ్లెస్ ఇచ్చి ఇలా స్టిచ్ టాప్, ఓన్లీ టాప్ జీన్స్ పైకి. దీనిపైకేమో ఇది కోట్ ఇచ్చానండి. ఇది పోచంపల్లి క్లాత్ సింపుల్గా ఉండాలండి మా పాపకి. నెక్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. దీనిపైనకి ఇది కోట్ తీసుకున్నానండి జీన్స్ పైకి. ఇది కూడా సేమ్ యాస్టీస్గా ఓన్లీ సింపుల్గా అండి. హాఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ ఇచ్చి 2 మీటర్స్ క్లాత్తోని ఓన్లీ టాప్ అండి ఇది. ఓకే, దాంతోపాటు ఇది బాగా ఫేవరెట్ అండి తనకి. జీన్స్ పైకేనండి కాటన్ క్లాత్. చూడండి, అంబ్రెల్లా లాగా ఇచ్చేసిన. హ్యాండ్స్ మటుకు బెల్ హ్యాండ్స్ ఇచ్చానండి 2 స్టెప్స్. లోపలికి మాత్రం ఇది వైట్ క్లాత్ కదా, ఎంత కొంచెం షింక్ ఉన్న క్లాత్ అయినా కానీ లోపలికి మాత్రం కాటన్ ఇట్లా తీసుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రాకు జీన్స్ పైకి. ఇలా ట్రై చేయండి మీరు. ఇది కూడా తనకు చాలా అంటే చాలా ఫేవరెట్ డ్రెస్ అండి. చూడండి, ఇక్కడ 3 లేయర్స్ ఇచ్చాను. అబ్జర్వ్ చేస్తే కానీ ఇది తెలియదు. 3 లేయర్స్. హ్యాండ్స్ ఏమో సింపుల్గా ఇచ్చి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వీ నెక్ ఇచ్చానండి. చూడండి, ఎక్కువ పెద్దగా డిజైన్స్ అంటూ ఆమెకు ఎక్కువ ఇష్టం ఉండదు. దీనిపైకి చున్నీ లేకున్నా ఇది డ్రెస్ వేసుకుంటే ఓకే అండి. చూడండి, ఇది బ్లౌజ్ టాపు. ఇది మొత్తం లెహెంగా అండి. ఇది 5 మీటర్స్ క్లాత్ అండి. ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ తీసుకున్నాను. ఇది బయట మనకు ఎక్కువ కాస్ట్ పడుతుందండి. చూడండి ఎంత గేరా వచ్చింది చూసారా. 5 మీటర్స్ తీసుకున్నాను. ఓన్లీ అంబ్రెల్లా ఫ్రాక్ లాగా తీసేసుకొని దీన్ని మాత్రం ఇలా తీసుకున్నానండి. చూడండి, ఇది పైన టాప్. ఇది క్రాప్ టాప్ అండి. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అండి. ఇది కూడా సారీ. ఇది క్లాత్ తెచ్చుకుంది కాదండి, ఇది బయట. ఇది మాత్రం మొత్తం టోటల్ సారీ, 5.5 సారీ ఇది. ఈ హ్యాండ్స్ మాత్రం టోటల్ ఫుల్ హ్యాండ్స్ తనకి. బయట ఈ బ్యాక్ నెక్ కొంచెం డీప్ ఇస్తే ఇది కొంచెం తక్కువ వేసుకుంటుందండి. ఆమెకు డీప్ నెక్లు ఇష్టం ఉండదు. చూడండి, కొంచెమే ఇచ్చాను డీప్ కూడా. హ్యాంగింగ్స్ మాత్రం హెవీగా పెట్టినాను. ఒక 2-3 టైమ్స్ వేసుకుంది, పక్కకు పడేసింది. ఇది కూడా హెవీ డ్రెస్ అండి, సూపర్గా ఉంటుంది ఇది. ఇది మాత్రం నారాయణపేట సారీ అండి. 6 మీటర్స్ 6.5 మీటర్స్ సారీ వస్తే బ్లౌజ్ తీయకుండా ఓన్లీ ఫ్రాక్ కుట్టేసిన అండి. తను నిన్న వేసుకుంది ఇది డ్రెస్. చూడండి, కింద ఇక్కడ మాత్రం బెల్ట్ ఇచ్చాను. చూడండి, వీటికి హ్యాంగింగ్స్ ఇచ్చి చూడండి ఇట్లా వస్తుంది లుక్. చాలా బాగుంటుందండి డ్రెస్ ఇది. బ్లాక్ తన ఫేవరెట్ కలర్. ఇది కూడా క్రాప్ టాప్ అండి. ఇది బ్లౌజ్ సారీలో వినే. సారీ మొత్తం టోటల్గా కొంగు తప్పించి మొత్తం సారీ మొత్తము బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి. చూడండి, బ్యాక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ మామూలుగా బోట్ నెక్ ఇచ్చేసి బ్యాక్ హుక్స్ ఇచ్చేసినాను. చిన్నగా పఫ్ ఇచ్చినానండి హ్యాండ్స్కి. చూడండి, స్మాల్గా, హెవీగా ఉండొద్దు తనకి. ఇది మాత్రం దీనిపైంది లెహెంగా అండి. ఇది చూడండి, ఇదేమో మామూలుగా స్ట్రేట్గానే ఫ్రిల్స్ ఇచ్చేసి ఫ్రాక్ తీసుకున్నాను. లైనింగ్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి వీటికి, ఎందుకంటే కింద లోపల కుచ్చుకున్నట్టు ఉంటుంది కదా. నేనైతే ఫాల్ వేయించినాను. ఇది కూడా సారీ అనండి. ఇది వర్క్ చేయించిన బయట. బోట్ నెక్, హై నెక్ చూసారా. ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ ఇచ్చి హ్యాండ్స్కి ఇలా డిజైన్ చేయించానండి. చూడండి, ఇది లెహెంగా పై సారీ తీసుకొని నేను లెహెంగా అయితే స్టిచ్ చేసానండి. దీనికైతే బెల్ట్ ఇలా రెడీ చేశాను నేను. ఇది బ్లౌజ్, ఇదేమో లెహెంగానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.